మహాదేవి, శతాక్షి, శాకంబరి. పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో రుడుడు అనేవాడికి పుత్రుడిగా జన్మించాడు. వీడు అతి దారుణుడు, పరమనీచుడు, కలుడు. దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది. వాటిని గనక నాశనం చేయగలిగితే సురులనందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గలగడలాడాయి. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై హంసవాహనం మీద వచ్చి దర్శనమిచ్చాడు. కావాల్సిన వరం కోరుకోమన్నాడు. అవకాశం దొరికిందే తడవుగా వాడు వేదాలను, ఈ ముల్లోకాలలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వమంత్రాలను తనకు స్వాధీనం చేయమని, దేవతలను జయించే భయం ఇమ్మని కోరాడు. తదాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదు. సంధ్యావందనాలు, నిత్య హోమాలు, యజ్ఞ జపాదులు అన్నీ ఆగిపోయాయి. ఏమిటిది, ఎందుకిలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది. హాహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు. వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏమి చేయాలి, ఏది దారి, ఏమీ తెలియని గందరగోళం భూగోళమంతటా అలుముకుంది. యజ్ఞాలు లేకపోవడంతో ఆవిర్భాగాలు అందక నిర్జరులు ముసలివాళ్ళు అయిపోయారు, నీరసపడ్డారు. ఇదే అదను అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. ఇంద్రాది దేవతలంతా వడిలివత్తలై ఉన్నారు. ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. హోమాలు జరగపోవడం వల్ల వర్షాలు కురవలేదు. నేల అంతటా ఎండి బీటలు తీసింది. మహాసముద్రాల్లాంటి చెరువులు ఎండిపోయాయి. నూతులలో తడి అన్నది లేదు. నదీ నదాలలో నీటి చుక్క లేదు. దిగుడు బావులలో తేమ అయినా లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్లు కొనసాగింది. జంతువులు, పక్షులే కాదు, మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు. ఇంటింట శవాలు, ఊరూరా కలేబారాలు, గుట్టలు. బ్రాహ్మణులకు ఏమి చేయాలో తోచలేదు. అందరూ కూడబలుక్కొని హిమాలయాలకు వెళ్ళారు. పరమేశ్వరిని ఆరాధించారు. నిత్యము స్తుతించారు. నిరాహారులై జగన్మాత పాదాలనే శరణు వేడారు. మహేశాని, పామర జనాన్ని దయచూడు. సర్వ పరాధాలు చేశారు. అయినా నీ బిడ్డలు, కన్న తల్లివి, నీకు ఇంతటి కోపమైతే ఎలా తల్లి? సర్వాంతర్యామివి, కోపం ఉపసంహరించు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించడం న్యాయమా? నువ్వు తప్ప మరి దిక్కులేని జనం. సర్వసమర్థురాలివి నువ్వు. ఈ సంకటం నుంచి తప్పించు. జీవనం లేకపోతే మాకు జీవితం లేదు, స్థితి లేదు. అనుగ్రహించు జగదాంబిక, అనుగ్రహించు. అనంతకోటి బ్రహ్మాండ నాయకి నమో నమః. కూటస్వరూప, చిద్రూప, వేదాంత వేద్య, భువనేసి నమో నమః. నేతి వాక్యాలతో సకలాగమగములు నిన్నే బోధిస్తున్నాయి. నువ్వు సర్వకారుణరాలివి, దయచూపించు అంబిక అంటూ ప్రార్థించారు. బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది. కాటుక కొండలాంటి శరీరం, కాటుక దిద్దిన కన్నులు, బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండ్రని వక్షస్థలం, మహాధనస్సు మొదలైన ఆయుధాలతో పాటు ఫలపుష్ప వనమూలి కాసకాదులను ధరించిన అనంతహస్తాలు, ఆకలి దప్పులకు తీర్చే అమృతహస్తాలు. ఆ రూపం సర్వసౌందర్య సారంగా ఉంది. లావణ్యం తొణికిసలాడుతుంది. కోటి సూర్య సమప్రకాశంగా ఉంది. కరుణారస సముద్రం ఆవిర్భింపచేసినట్టు ఉంది. అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాలన్నింటా ధారలుగా వర్షం కురిసింది.
కుంభవృష్టి నవరాత్రులు కురిసింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి. లోకాలు సంతోషించాయి. ఔషధులు పులకించాయి. నదీనదాలు వాపీకూప తటకాలు గిర్రున నిండాయి. కొండల్లో కోణల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు. విప్రులతో గొంతు కలిపి శ్రీమాతను స్తుతించారు. వేదాంత వేద్య బ్రహ్మస్వరూపినివి, నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు. భక్తుల పాలిట కల్పవృక్షానివి. భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. నీది నిత్యతృప్తి. నువ్వు నిరూపమానవు. భువనేశ్వర్వి, మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని స్తుతించుకుంటాం. తిండి లేక నిరాశపడ్డాం తల్లి. నిజానికిప్పుడు నిన్ను స్తుతించే ఓపిక కూడా లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమ్మ రాక్షసుడు నుంచి వేదాలను కూడా ఆహరించి తెచ్చి రక్షించు మాత. జగన్మాత మనస్సు ఆనంద పరవశమయ్యింది. చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది. పశుపక్షాదులకు కావాల్సిన ఆహారాలను అందించింది. జన్మేజయ అప్పటి నుంచి శాకంబరి అనే పేరు ఏర్పడింది. దుర్గమాసురనాశిని. సురనరాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమ రాక్షసుడికి వినిపించింది. ఏమిటో తెలుసుకురమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు. దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు. త్వరాన్విత్తుడై వచ్చి శరాలను గుంపించాడు. దేవసైన్యం ఎదురించి పోరాడింది. విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది. కానీ రాక్షస మహావీరుల దాటికి దేవమానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి. హాహాకారాలు మిన్నుముట్టాయి. త్రాహి త్రాహి అంటున్నారు అందరూ. జగన్మాత గమనించింది. తేజోమయమైన రక్షణ చక్రం దేవమానవుల చుట్టూ కల్పించింది. తాను వెలుపల నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు విసిరే ఆయుధాలు వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టు రాలిపడుతున్నాయి. అప్పుడింక జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. దేవి దుర్గములకు ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయిలో నడిచింది. సూర్యమండలం శరవర్షంలో కప్పుబడిపోయింది. ఆయుధాలు ఢీక్కొని మెరుపులు లేస్తున్నాయి. నిప్పురవ్వలు రాలుతున్నాయి. ఖటోరజ్జ వల్లి టనత్కారాలతో దిక్కులు పికటిల్లుతున్నాయి. అంతలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంబిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్ర బహుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి. అందరి చేతుల్లోనూ వినూతన భీకరాయుధాలు తలతలలాడుతున్నాయి. మృదంగ, శంఖ, వీణాది విద్యా విశేషాలు, సుందరనాదాలు రణరంగంలో మారుమ్రోగాయి. ఒక్కసారిగా విజృంభించి ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలాడు. అందరితోనూ తానే విరోచితంగా పోరాడుతున్నాడు. 10 రోజులు సాగిన యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. దుర్గముడు రక్తమాల్యాంబరుధరుడై రక్త చందనాను లేపనం పూసుకొని మహోత్సవం చేసుకొని వినూతన రథం మీద రణరంగానికి వచ్చాడు. చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులను జయించాడు. మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి. జగదీశ్వరి ఒక్కసారిగా 15 బాణాలను గుంపించింది. దుర్గముడు కేవలం 4 బాణాలతో వాటిని తుత్తునీలు చేసి తన లాఘవాన్ని నిరూపించుకున్నాడు. మహాదేవి మహాగురాలయ్యింది. 4 బాణాలతో వాడి రథాస్వాలను 4 సంహరించి 1 బాణంతో సారథిని కూల్చి 2 శరలతో దుర్గముడి కన్నులు పొడిచి మరో 2 బాహువులు నరికి ఇంకొక బాణంలో రథకేతనాన్ని నేలకు కూల్చింది. వెంటనే
5 బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది. ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందకు దొర్లిపడ్డాడు. అతడి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. అతడి శరీరం నుంచి ఒక తేజస్సు ఈవలికి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనంద నృత్యం చేశారు. బ్రహ్మదేవుని అగ్రభాగాన నిలుపుకొని హరిహరులు గద్గదక్కిన కంఠులై పరమేశ్వరుని స్తుతించారు. శాకాంబరి, శివ, శతాలోచన, సకలోపనిష త్రుపంచిత, దుర్గమాసురనాశిని, మాయేశ్వరి, పంచకోశాంతరస్థిత, నిర్వికల్ప సమాధితో మునీశ్వరులు నిన్ను ధ్యానిస్తారు. నువ్వు ఓంకారినివి, అనంతకోటి బ్రహ్మాండ జననివి, దివ్యమంగళ విగ్రహవు. త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి. అమ్మా, భక్తి ప్రవర్తులతో నమస్కరిస్తున్నాం. వర్షాలు లేక, ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పామురులను చూసి నువ్వు కాక మరింకెవరైనా గుండెకెరిగి రోధించారా? నువ్వు దయామయివి, శతాక్షివి, పరమేశ్వరివి. నమో నమః, నమో నమః. స్తుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు. సంతుష్టురాలయ్యింది. ఉగ్రరూపం క్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది. దుర్గముడు నుంచి తనలోకి తేజోపరూపంలో ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణులకు అందించింది. కోకిలాలాప మధురంగా పలికింది. దేవ బ్రాహ్మణుల్లారా, ఈ నా రూపం పరమోత్కష్టమైనది. విశేష శ్రద్ధతో రక్షించండి. ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు గదా. మీరంతా ఇతోహుదిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి, నిరంతరం సేవించండి. ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు. నా మహత్యాన్ని తెలియజెప్పే గ్రంథాలలోకెల్లా ఇది ఉత్తమోత్తమం. నిత్యం పఠించండి, పారాయణ చేయండి. అది అన్ని పూజల కన్నా, హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది. ఆ సంతుష్టితో మీ ఆపదలన్నింటినీ తొలగిస్తాను. దుర్గమాసురుణ్ణి సంహరించాను కనుక దుర్గను, సానుభూతితో సహస్ర నయనాల నుంచి వర్షధారాలు కురిపించాను కాబట్టి శతాక్షిని. ఈ 2 నామధాయాలలోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు. సారాంశగా ఒక మాట చెబుతాను, ఆలకించండి. సురాసురులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అని ప్రకటించి శతాక్షి అంతర్హిత అయింది. ఇలా దేవీ దేవతలకు, మానవులకు కష్టాలు తొలగించి సంతోషాలు కలిగిస్తూ ఉంటుంది. జన్మేజయ, అతి రహస్యమైన పరాశక్తి మహత్యాన్ని నీకు ఉపదేశించాను. కళ్యాణకారకమైన ఈ రహస్య తత్వాన్ని జాగరూకుడవై కాపాడాలి సుమా. ఈ కథని విన్నవారు, భక్తి తత్పరులై పఠించిన వారు కోరికలు తీరి దేవలోకంలో విరజిల్లుతారు. జన్మేజయ, ఇది సూర్యవంశపు రాజుల చరిత్ర. చంద్రవంశంలోనూ ఇలాగే దేవీ భక్తి తత్పరులైన మహారాజులున్నారు. సృష్టిలో విభూతిమంతము, శ్రీమంతము, ఊర్జితము అయిన ప్రతి సత్యము పరాశక్తి అంశ సంభవమే అని తెలుసుకో. వీరే కాదు, పరాశక్తి ఉపాసకులైన తక్కిన రాజులు అందరూ కూడా సంసార మూలానికి కుఠారాలే. అందుచేత సర్వాత్మన భువనేశ్వరుని సేవించాలి. శాకాహారి మాంసాన్ని వదిలేసినట్టు తక్కిన దేవతలను పదత్యజించాలి. వేదశాస్త్రాలు అనే క్షీర సముద్రాన్ని మదిస్తే నాకు దొరికిన ఏకైక రత్నం పరాశక్తి పాదపద్మం. దీనితో నేను ధన్యుణ్ణి అయ్యాను. ఓతము ప్రోతము అన్నీ ఆసక్తియే. ఆ శక్తిని తెలుసుకోకుండా ఎవడు ముక్తిని పొందలేడు. తెలుసుకున్న వారికి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. సిగ్గుతో కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ప్రేమయుక్తితో కానీ సర్వసంగ పరిత్యాగులై మనసును నిగ్రహించుకొని ప్రయత్నపూర్వకంగా దేవీ ధ్యాన తత్పరులు కావాలి. ఇది వేదాంత డిండిమం. శ్వేతస్వతర వేదశాత చెప్తున్న మాట. ఏదో ఒక వంకతో నిద్రలోనూ మెలకువలోనూ నడుస్తున్నప్పుడో కూర్చున్నప్పుడో ఎల్లవేళలా పరాంబికను ధ్యానించాలి, కీర్తించాలి. సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని మహారాజా,
నువ్వు కూడా మహేశ్వరిని ఉపాసించు. ముందుగా విరాట్ రూపను, తరువాత సూత్ర రూపను, అటుపైన అంతర్యామి రూపిణిని సోపాన క్రమంలో ఉపాసిస్తే అంతఃశుద్ధి ఏర్పడుతుంది. అది ఏర్పడ్డాక సచ్చిదానంద లక్ష్యార్థ రూపిణి బ్రహ్మస్వరూపిణివి ప్రపంచంలో వర్జిత అయిన పరాశక్తిని ఉపాసించాలి. ఆ పరాశక్తిలో చిత్తాన్ని లయం చేయడమే ఆరాధన అంటేను. తెలిసిందా? ఇప్పుడు ఇంకా ఏమేమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాస భగవానుడు. వెంటనే జన్మేజయుడు అందుకున్నాడు. సాత్యవతేయ, గౌరీ, లక్ష్మి, సరస్వతి అనే 3 కన్యలను జగదంబిక త్రిమూర్తులకు ఇచ్చింది అన్నావు. హిమవంతుడి కూతురిగా గౌరీదేవి కదా తెలుసు. క్షీర సముద్ర రాజతనయగా లక్ష్మీదేవి జగత్ప్రసిద్ధి. నిజానికి వీరిద్దరూ మూలాదేవి సద్భవాలు కదా. వీరికి కన్యత్వం ఎలా సంభవించింది? ఈ సంశయాన్ని నువ్వే ఛేదించాలి అన్నాడు. జన్మేజయ, చెబుతాను, ఆలకించు. నిజంగా ఇది మరొక పరంబైన రహస్యం. అయినా చెబుతాను. దేవీ భక్తుడు దగ్గర దాచవలసింది ఏమీ లేదన్నారు కనుక చెబుతాను, విను.